హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటాను. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ సకినాలు చేస్తున్నామండి. ఎక్కడైనా ఇవైతే చేస్తారు. ఈ సంక్రాంతికి ఇవే మెయిన్ అండి. ఇవి అరిసెలు అయితే చేస్తారు, నువ్వుల లడ్డూలు కూడా చేసుకుంటారు. ఇది ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మొత్తం 12 గంటలు నానబెట్టిన తర్వాత ఒక వాష్ చేసిన క్లాత్లో ఆరబెట్టాలి. బియ్యాన్ని చేతికి తలగనప్పుడు మనము కొంచెం తడి లైట్గా తలుగుతున్నప్పుడే మనం ఇవి మిక్సీ పట్టాలండి. తర్వాత మిక్సీ పట్టిన తర్వాత ఇదంతా మనం జల్లెడలో జల్లి చేసుకుందామండి. బాగా ఫైన్ పౌడర్ అంటే చాలా మెత్తటి పౌడర్ లాగా చేసుకుంటే మనకి అరిసెలు అనేది బాగా వస్తాయండి. ఇలా మొత్తం జల్లెడ పట్టేసుకుంటున్నాము. నేనైతే ఒక 1/4 కేజీ అట్లా తీసుకున్నాము బియ్యం, అంటే ఒక చిన్న గ్లాస్ అది నానబెట్టేసాము. దీంట్లో బాగా జల్లెడ పట్టిన తర్వాత ఇందులో నువ్వులు అనేది వేస్తున్నాము. ఎక్కువ క్వాంటిటీ నువ్వులు వేయాలండి. అంటే ఒక గ్లాస్ బియ్యానికి నువ్వులు అయితే వేస్తున్నాను. తగినంత సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ అయితే వేసాము. ఒకసారి కలిపేసుకొని నెయ్యిని కూడా వేసి మరొకసారి కలుపుకొని వాటర్ వేసుకొని బాగా మనము నేనైతే ఇప్పుడు హ్యాండ్తో చేయట్లేదండి, కవర్లో వేసి చేస్తున్నాము. అది హ్యాండ్తో చేసే వాళ్ళైతే హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. ఇది మొత్తం చల్లని నీళ్ళే వేసి బాగా బ్యాటర్ని ప్రిపేర్ చేయాలండి. మరి ఇలా మొత్తం మరీ పలసగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో చేసుకోవాలి. తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. కవర్లో వేసి ప్రెస్ చేసే విధంగా ఉండాలి. నువ్వులను కూడా వేసాం కదా, కావాలంటే ఓమా కూడా వేసుకోండి. నేనైతే వేయలేదు. ఇలా కవర్లో వేసి రౌండ్గా దగ్గరగా మెల్లిగా ఓపికగా చేసుకునేటి అండి ఈ పిండి వంటలన్నీ. చాలామంది చేస్తారు, లేడీస్కి అయితే చాలా ఓపిక ఎక్కువ అండి. అన్ని పిండి వంటలు అయితే బాగా చేసుకుంటారు. మనం బయట కొనుక్కుంటే తక్కువ వస్తాయండి, కాస్ట్లీ. ఒకటి 5 రూపీస్ అట్లా అమ్ముతారండి ఈ అరిసెలు సకినాలు. అలాగే ఇంట్లో చేసుకుంటే మనము స్టోరేజ్ ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు. ఇలా రంధ్రం కూడా మామూలుగా కొట్టాలి, మరి పెద్దగా కాకుండా. ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత ఆయిల్ వేడి చేస్తున్నామండి. ప్లేట్లోకి ఇలా కొంచెం ఆరిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని ఆయిల్లోనే ప్లేట్ని ముంచి వేసేసేయాలండి. కొంచెం బాగా వేడైంది కదా, ఇప్పుడు ఇలా వేసేసుకొని పెద్ద కడాయి అనుకోండి, అన్నీ ఆరిపోయాక ఒకేసారి వేసుకొని సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. బాగా కాలాలండి. కలర్ వస్తే ఇంకా బాగుంటాయి టేస్ట్ అనేది. ఇలా 2 వైపులా కాల్చుకొని మనం తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకోవచ్చు. ఇలా క్రిస్పీగా ఉంటాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, స్టిఫ్గా ఉంటాయి. ఈ సంక్రాంతి మెయిన్ ఇవే అండి. సకినాలు, అరిసెలు, నువ్వుల లడ్డూలు అయితే చేసుకుంటారు. అరిసెలు, నువ్వుల లడ్డూలు హెల్త్కి మంచిది. ఇవి కూడా తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటాయండి నువ్వులు. ఇవన్నీ ఓమ తలుగుతుంటే ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంట